మియా ఖలీఫా అని ఒక పార్న్ స్టార్ ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మెన్ ఆర్ వెరీ చీప్. ఇప్పటివరకు నేను కోరుకున్న ప్రతి ఒక్కరితోనే నేను డేట్ చేయగలిగిన, ఎవరు కూడా రిజెక్ట్ చేయలేదు, ఎక్కడ కూడా ఫెయిల్యూర్స్ లేవు. నేను అడగడమే తరువాయి వాళ్ళు దానికి ఒప్పుకునేవాళ్ళు అని చెప్తుంది ఆమె. అయితే యూఎస్లో ఆల్ఫా మాస్కులిన్ మెంటాలిటీ అని ఒక గ్రూప్ ఉంటుంది. దానికి వాళ్ళు ఏం కామెంట్ చేశారంటే, బీయింగ్ ఏ విమెన్, నువ్వు నీకు నచ్చిన వాళ్ళతో డేట్ మాత్రమే చేయగలవు, కానీ నీకు నచ్చిన వాళ్ళని నువ్వు పెళ్ళి చేసుకోలేవు. కానీ ఒక మెన్, వానికి నచ్చిన వాళ్ళందరితో డేట్ చేయలేకపోవచ్చు, కానీ మ్యారేజ్ మాత్రం వాడికి నచ్చిన వాళ్ళనే చేసుకుంటాడు. నీకు ఆప్షన్ లేదు. ఇప్పుడు నీకు ప్రైమ్ ఏజ్లో 18 to 28, యాక్చువల్లీ 25, ఆ టైంలో నీకు అవైలబిలిటీలో ఉన్న అందరితోటి ఎంజాయ్ చేస్తాం. ఆ తర్వాత ఇంట్లో లేదో మ్యారేజ్ చేస్తారు అని చెప్పేసి అక్కడ కమిట్ అయ్యి వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ మెన్ సిచ్యువేషన్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. వానికి కెరియర్, లైఫ్, సెటిల్మెంట్, లేదంటే బిజినెస్, లేకపోతే ఏదైనా ఇండస్ట్రీ పెట్టడం, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇవన్నీ ఆడు చేసుకోవాల్సి వస్తుంది. వీళ్ళకి ఏంటంటే లైఫ్లో సెటిల్మెంట్ అనేది వాళ్ళకి వేరేగా ఉండకపోవడం వల్ల వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అనేది వెరీ బిగినింగ్లోనే స్టార్ట్ అయిపోతుంది. సో ఏంటంటే వాళ్ళకు ఫ్రెండ్స్, లేకపోతే మేల్ బెస్ట్ ఫ్రెండ్స్, ఇవన్నీ ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే లేడీస్కి మెన్ ఈజీ అవైలబిలిటీ అంటే, ఇప్పుడు ఎవడైనా సరే ఫ్రీగా నేను ఎంటర్టైన్మెంట్ ఇస్తానంటే ఎవడెందుకు పోడు, కానీ మ్యారేజ్ చేసుకోమని చేసుకుంటాడు. ఇంకొకటి లవ్, ఇదంతా వర్కౌట్ కాని టైంలోనే బెస్ట్ ఫ్రెండ్స్, మేల్ బెస్టీస్ అని వస్తుంటారు. ఈ మెన్ అంతా ఈజీ అవైలబిలిటీ ఉంటుంది అని చెప్పి ట్రూ లవ్తో ఎవడైనా వచ్చినా వాడిని ఇగ్నోర్ చేస్తుంటారు, వానికి కండిషన్స్ పెడుతుంటారు, వానికి టెస్టులు పెడుతుంటారు, వాడిని అవాయిడ్ చేస్తుంటారు. ఈ ఫాల్తు బ్యాచ్తో కలిసి వానితో ఆడుకుంటారు. యాక్చువల్లీ వాడు ఒక మంచి ఉద్దేశంతో, ఒక అకౌంటబిలిటీ తోటి వస్తాడు, వానికేమో ఇదంతా చేస్తారు. పక్కనే ఉండి ఏదో ఒక టైంలో డిస్టర్బెన్స్, లవర్తోనే డిస్టర్బెన్స్, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు నేను భుజంగా కాస్తున్నా, నీకు సపోర్ట్ ఇస్తున్నా అని ఉండేటోడు ఫస్ట్ వాడే స్మాష్ చేయడానికి రెడీగా ఉంటాడు. మ్యారేజ్ అనేది మైండ్లో పెట్టుకొని చూస్తే లేడీస్కి, అంటే అమ్మాయిలకి అర్థమవుతుంది ఎవడు కరెక్ట్, ఎవడు రాంగ్ అనేది. ఎందుకంటే నువ్వు జస్ట్ ఫన్ కోసము, ఎంటర్టైన్మెంట్ కోసము నువ్వు ప్లెజర్ ఇస్తూ ఉంటే ఎవడైనా తీసుకుంటాడు. మ్యారేజ్ చేసుకోవడానికి ఆ ఇంటెన్షన్, ఆ మైండ్ తోటి నువ్వు చూస్తే నీకు ఫేక్ అండ్ రియాలిటీకి అర్థం కావడానికి ఎంతో టైం పట్టదు. ఇది ఎవరికి వాళ్ళే అర్థం చేసుకోవాలి.